మా చిన్నప్పుడు పెద్ద సరదా కబుర్లు ఎట్లా ఉండేయంటే పెద్దోళ్ళది. ఎరా దానికి ఎంత వచ్చిందిరా వయసు 10 అంటే ఇంకో ఏడాదిలోనో 2 ఏళ్లలోనో పెద్ద మనిషి అయిపోద్ది. ఏం మనోడికి పెడదామా, మన అమ్మాయి కూతురికి అప్పచెప్దామా, ఆ అమ్మాయి కొడుకు ఇద్దామా, లేకపోతే వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ ఇంట్లో బంధువులు ఉన్నారు, వీళ్ళ ఇంట్లో బంధువులు ఉన్నారు, ఈ వరసలు ఈ లెక్కలు మాట్లాడేవాళ్ళు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో. అట్లాగే అప్పటించిన అమ్మాయికి పెళ్ళి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి, అబ్బాయికి పెళ్లి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయి. వాళ్ళు వెల్ సెటిల్ కాకపోయినా పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు, కాపురాలు చేసేసేవాళ్ళు. అందువలన వాళ్ళ పిల్లలు ఎంతెంతమందిని సంతానం నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వెల్ సెటిల్డ్ అబ్బాయి కావాలని అమ్మాయి, సంపాదించి పెట్టే అమ్మాయి కావాలని అబ్బాయి, ఇద్దరి ఆలోచనలు ముదిరి పాకానబడి చివరికి పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా చూస్తే దేశంలో వివాహం కాని యుక్త వయస్కులు సగానికి పైగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రామిక వర్గానికి అయితే పెళ్ళిళ్ళే కావట్లేదు. జాతీయ నమూనా లెక్కలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇందులో వివాహ వయసు 21 అయితే అమ్మాయిలకు 18 ఏళ్ళు అయితే యుక్త వయసు ఉన్న జనాభాలో సగానికి పైగా అంటే 51% మందికి ఆ వయసులో అసలు పెళ్ళిళ్ళు కావట్లే. పురుషుల్లో అయితే 56.3%, మహిళల్లో 45.7%. ఇది దేశంలో. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ 47.5%, ఏపీలో 43.7% పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. జనాభా లెక్కల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో ఈ అంశాలు వెల్లడినాయి. పెళ్లిళ్ల విషయం ఎలా ఉంటే దేశ జనాభాలో 3.3% మంది వివాహాలు అయిన తర్వాత విడాకులు తీసుకోవడం లేదా జీవిత భాగస్వామితో విడిపోయి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు లేదా మరణించిన వాళ్ళు ఉండటం గమనార్హం. యువతలో 2.3% మందికి 18 ఏళ్ల లోపే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఈ తెలంగాణలో 1.6%, ఏపీలో 1.7% ఉంది. ఈ విషయంలో 6.3%తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. తెలుగునాటి శ్రామికులు అధికంగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసే 15 నుంచి 59 వయసు శ్రామికుల్లో తెలంగాణలో 70.4%, ఏపీలో 70.2% తొలి 2 స్థానాల్లో ఉంది. దేశ జనాభాలో 14 ఏళ్ల లోపు వయసు గల బాలలు బీహార్ ప్రథమ స్థానం 32.4% మంది ఉన్నారు. ఇదే తెలంగాణలో 20.8, ఏపీలో 19.87% ఉన్నారు. 4 ఏళ్లలోపు బాలల శాతం బీహార్ జనాభాలో అత్యధికంగా 11.4, రాజస్థాన్లో 9.6% మంది ఉన్నారు. తెలంగాణలో 6.5, ఏపీలో 6.4% వరుసగా 12, 13 స్థానాల్లో ఉన్నాయి. 1971-2022 మధ్యకాలంలో దేశ జనాభాలో 14 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలల జనాభా బాగా తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళకి సంబంధించి చూసుకుంటే 8.1% మాత్రమే ఇన్ టైం పెళ్ళిళ్ళు అవుతున్నాయట. మిగతా అన్నీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అన్నటువంటి లెక్క తేలుతోంది.